హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్ఎస్ఈఎల్లో విడుదల చేసిన 500 అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి అన్ని పోస్టులు కూడా రెగ్యులర్ పోస్టులే. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి అరౌండ్ 50,000 వరకు ఉంటుంది. దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి 18 జూలై 2026 నుంచి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7th. అందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 15 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో 6 ఏమో అన్రిజర్వ్డ్, 6 ఏమో ఓబీసీ, 1 ఏమో ఎస్టీ అండ్ 1 ఏమో ఈడబ్ల్యూఎస్. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేస్తే అందులో కూడా నెంబర్స్ తక్కువే ఫ్రెండ్స్. ఓన్లీ 15 పోస్ట్స్ అయితే ఉన్నాయి. 8 అన్రిజర్వ్డ్ పోస్ట్, 2 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్, ఎస్టీ అండ్ 3 ఏమో ఎస్టీ పోస్ట్స్ అయితే ఉన్నాయి. మనకి తెలుగు లాంగ్వేజ్ కామన్ కాబట్టి ఏదైనా అప్లై చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. అది రీజనల్ లాంగ్వేజ్ వచ్చి అయితే ఉండాలి కంపల్సరీగా. ఇందులో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ ఇలాంటి కేటగిరీస్ అన్నీ కూడా ఫాలో అవుతారు. ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్గా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంకా అదర్ డీటెయిల్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్ రాయడం, చదవడం ఇలాంటివన్నీ వచ్చి ఉండాలి. ఈ పోస్ట్కి రీజనల్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనికి పీహెచ్ కేటగిరీకి వచ్చేసి పీహెచ్ వచ్చి విజువల్, హియరింగ్ ఇంపైర్డ్ ఇలాంటివన్నీ అప్లికబుల్ అవుతాయి. మినిమం 40% అయితే సర్టిఫికేట్లో మెయింటైన్ చేసి ఉండాలి. ఇది మెయిన్గా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ లాస్ట్లో లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. దానికోసం మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి 60 minutes అండ్ 100 questions. దీనికి సెక్షనల్ టైం కట్ ఆఫ్ ఉంటుంది. ఈచ్ వన్ వచ్చి 20 minutes. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో టెస్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసి 200 marks, 200 questions అండ్ 120 minutes. టెస్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ కూడా టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్, తర్వాత రీజనల్ టెస్ట్ ఉంటుంది. ప్రతిదానికి కూడా అడ్మిట్ కార్డ్ అనేది ప్రతిదానికి ఇస్తారు. లాంగ్వేజ్ టెస్ట్కి వచ్చేసి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో వచ్చేసి రీడింగ్, రైటింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వచ్చి డేట్ ఆఫ్ బర్త్, రీజనల్ ప్రాక్సీ, వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్, ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లై చేయాలి. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి అయితే రాజమండ్రి, కాకినాడ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, నిజామాబాద్ ఇలాంటి టెస్ట్ సెంటర్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఒంగోలు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, తెలంగాణ ఖమ్మం, వరంగల్, ఆల్ఫంజా ఇలాంటివి అయితే సెంటర్స్ ఇచ్చారు. అవైలబుల్గా ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు అయితే ఓన్లీ ఓబీసీ అండ్ అన్రిజర్వ్ కేటగిరీస్ మాత్రమే ఉంటుంది. 850 రూపీస్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నో ఫీజు. ఎలాంటి అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్, క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా. వెబ్సైట్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో అప్లై చేయాలి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.